వాక్యాన్ని ప్రభా ఈ రోజు నా తండ్రి దేవా మీరు నాకు అనుగ్రహించిన దినాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి ప్రభా యేసయ్య మీరే రాజా ఏ ప్రభా మీ జ్ఞానం చేత నా తండ్రి దేవా నన్ను నడిపించమని ప్రార్థన చేస్తున్నాం స్వామి దేవా పూర్వవల్లి వాడుకోమని కూడా యేసయ్య అడుగుతున్నాం యేసయ్య ఈ సమయంలో దేవా మహిమ ఘనత మీకే చెల్లాలని ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామాన్ని అడిగి ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఈరోజు మీతో మాట్లాడుకుంటున్న సందేశం ఏమంటే గుణవతి అయిన స్త్రీలో ఉండాల్సినటువంటి గుణములు ఎలా ఉండాలి, మంచి గుణములు అంటే మనకి బాగా తెలుసు. ఈ రోజు కూడా మీరు చాలాసార్లు వినిండొచ్చు, కానీ దేవుడు ఎందుకో నేను చాలాసార్లు ప్రార్థించినప్పుడు ఇది ఇచ్చారు వాక్యము. ఏమంటే గుణవతి అయిన స్త్రీలో ఉండాల్సినటువంటి మంచి గుణముల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాము. సామెతలు రాసినటువంటి 31వ అధ్యాయము 10వ వాక్యము ఒకసారి చూసుకుందాం. సామెతలు 31వ అధ్యాయము 10వ వాక్యం. చూడండి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే శ్రేష్టమైనది అంట. సామెతలు 31లో ఎంత అద్భుతంగా చూడండి దేవుడు వాక్యం ఎలా ఇచ్చినారు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే శ్రేష్టమైనది. గుణవతి అయిన స్త్రీలో 3 విధాలైనటువంటి లక్షణాలు ఖచ్చితంగా ఉండి తీరాలి. అదేవిధంగా సామెతలు 31వ అధ్యాయము 30వ వాక్యము ఒకసారి చూసుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చూడండి ఎంత బాగా వాక్యం రాసిపడు. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. గుణవతి అయిన స్త్రీ తప్పకుండా భయపడే స్త్రీగా ఉండాలి. కుటుంబంలో తల్లిగా అయినా, చెల్లిగా అయినా, భార్యగా అయినా, సంఘ కార్యక్రమాలు నిర్వర్తించే వ్యక్తిగా అయినా మొట్టమొదటగా ఏం కలిగి ఉండాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు వాక్యము సెలవిస్తున్నది. అదేవిధంగా దేవుని ఎడల భయం కూడా కలిగి ఉండాలి. భయభక్తులు కలిగిన స్త్రీలో ఉండే లక్షణాలు ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా సామెతలు 3:7 ఒకసారి చూసుకుందాం. సామెతలు 3:7. నేను జ్ఞానిని కదా నీ మనకొలవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అని దేవుడు వాక్యం చదువు. అదేవిధంగా చీకటి కార్యాలను అసహించుకునే స్త్రీగా ఉండాలంట. దేవుని సంతోషపరిచే స్వభావం కలిగి ఉండాలి. త్యాగపూర్తి అయిన స్త్రీగా స్వభావం కలిగి ఉండాలి. విధేయత కలిగి ఉంటుంది. ఎప్పుడు కూడా దేవుని విషయాల్లో తను తాను తగ్గించుకుంటుంది. తను మైనంలాగా కరిగిపోతూ ఇతరులకు వెలిగించే స్త్రీగా ఉంటుంది. ఎవరు? గుణవతి అయిన స్త్రీ ఈ విధంగా ఉంటుందంట. అదేవిధంగా సామెతలకు రాసిన 14వ అధ్యాయము 2వ వాక్యం. యథార్థంగా నడుచుకునే స్త్రీగా ఉండాలి. యథార్థంగా ప్రవర్తించే స్త్రీగా ఉండాలి. ఎంత అద్భుతంగా ప్రతి ఒక్క వాక్యములను దేవుడు ఎంత చక్కగా పరిశుద్ధ గ్రంథంలోని చక్కగా రాసి ఉన్నారు. ఎంత ఇంకొకసారి కూడా కీర్తనలు 112వ అధ్యాయము 1వ వాక్యం చూసుకుందాం ఒకసారి. కీర్తనలు 112:1.
దేవుని ఎడల భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంటుందంట ఆమె. దేవుని యందు ఆనందించే వ్యక్తిగా కూడా ఉంటుంది. ఎవరు? గుణవతి అయినటువంటి స్త్రీ. అదేవిధంగా కొలసీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 22వ వాక్యము ఒకసారి చూసుకుందాం. శుద్ధంత అలంకరణ కలిగిన స్త్రీగా ఉండాలంట. ఎలా ఉండాలంట? శుద్ధంత అలంకరణ కలిగిన స్త్రీగా ఉంటుంది. ఈమె హృదయంలో పైకి ఏమున్నా లేకున్నా శుద్ధంత అలంకరణ కలిగి ఉంటుంది. ఈమెని దేవుని చూసినప్పుడు కడిగిన ముత్యంలాగా కనబడుతుందంట. ఎలా కనబడుతుందంట? ఈమెని దేవుని చూసినప్పుడు ఎలా కనబడుతుందంట? చెప్పండి ఒకసారి చూద్దాం. ముత్యంలాగా కనబడుతుందంట. ఆమె హృదయంలో ఏమున్నా లేకున్నా శుద్ధంత అలంకరణ కలిగి ఉంటుంది. కానీ దేవుడు చూసినప్పుడు మాత్రము కడిగిన ముత్యంలాగా కనబడుతుందంట ఆమె. ఎవరు? గుణవతి అయినటువంటి స్త్రీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వాక్యము ఒకసారి చూసుకుందాం. తగ్గించుకునే స్వభావము కలిగి ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే తగ్గించుకునే స్వభావం అనేది కలిగి ఉంటుంది. శిరస్సుకు ఎప్పుడు కూడా ఆమె లోబడి ఉంటుంది. శిరస్సు అంటే మీకు తెలుసు కదా, ఎవరు చెప్పండి? శిరస్సుకు ఎప్పుడు కూడా ఆమె ఏం చేస్తుంది? లోబడి ఉంటుందంట. శిరస్సు అంటే ఎవరు చెప్పండి? తన భర్తకు ఎప్పుడు కూడా తన లోబడి ఉంటుంది. తన ఎంత జ్ఞాని అయినా, ఎంత చదువుకున్నా, ఎంత అంద చందాలు ఉన్నా, ఎంత తలాంతులు ఉన్నా కూడా తను తాను తగ్గించుకునేకే ఇష్టపడుతుంది. ఎవరు? గుణవతి అయిన స్త్రీ ఇష్టపడుతుంది తప్ప తన భర్తతో పోల్చుకోవడానికి కానీ, తన కొమ్మును లేవనెత్తడానికి కానీ ఆమె ఇష్టపడదు. శిరస్సును శిరస్సుగానే ఉంచుతుంది. ఆమె తన బాధ్యతలు తన భర్త పట్ల, కుటుంబం పట్ల నెరవేర్తించే స్త్రీగా ఉంటుంది. గుణవతి అయినటువంటి స్త్రీ. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యము ఒకసారి చూసుకున్నాం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం. ప్రవర్తన యందు భయభక్తులు కలిగి ఉంటుందంట. ఎలా ఉంటుంది? ప్రవర్తన యందు తన భయభక్తులు కలిగి ఉంటుంది. ఆవిడ అన్ని విధాలుగా గమనిస్తే పరిపూర్ణమైన పవిత్రత కలిగిన స్త్రీగా ఉంటుంది. గుణవతి అయిన స్త్రీ దేవుని ఆరాధించడమే తన జీవితంలో ప్రధానమైన ధ్యేయంగా పెట్టుకుంటుంది. ఎంత పని ఉన్నా సరే దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఆమె దొంగిలించదు. కానీ మనలో ఎంతమంది ప్రతిరోజు దేవుని సమయాన్ని దొంగిలిస్తున్నామో మనకు తెలుసు. ప్రతిరోజు కూడా మనం ఆయనకి ఇవ్వాల్సిన ఒక సమయం పెట్టుకుంటాం. ఈరోజు నేను 6 నుంచి 7 వరకు ప్రార్థన చేస్తాను ప్రతిరోజు అంటాం. కానీ ఎవరో ఒకరు గెస్ట్లు వచ్చేలోపల మనం ఏం చేస్తాము? ఆ సమయాన్ని ఏం చేస్తాము? దొంగిలిస్తాం కదా. కానీ ఈమె మాత్రము ఆ సమయాన్ని దొంగిలించకుండా ఆయనకి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవుడికి మాత్రమే ఇస్తుందంట. ఇంకా ఆరాధన స్తుతియ సమయాన్ని కూడా ఆమె ఎప్పుడు కూడా ఆ సమయాన్ని వృధా చేయకుండా ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా కూడా ఆ సమయాన్ని దేవునికి మాత్రమే ఇచ్చి ఆరాధన చేస్తూ సొంతంగా స్తుతి చేస్తూ ఆ సమయాన్ని దేవుడికి ఇస్తుంది. గుణవతి అయినటువంటి స్త్రీ. అదేవిధంగా దేవుని యొక్క వాక్యానుసారంగా కూడా ఈమె జీవిస్తుంది. ఈమె పూర్తిగా దేవునికి వాక్యానుసారంగా మాత్రమే జీవిస్తుంది. తనకు సొంత అభిప్రాయాలున్నా, ఎన్ని తలాంతులున్నా పూర్తిగా దేవుని వాక్యానికి మాత్రమే లోబడి కొనసాగడానికి ఇష్టపడుతుంది. గుణవతి అయినటువంటి స్త్రీ. సామెతలు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 13వ వాక్యము ఒకసారి చూసుకుందాం. దైవ భక్తి గల స్త్రీ చెడుతనాన్ని అసహ్య
గొప్ప లక్షణం అని కూడా మనము చెప్పుకోవచ్చు. సామెతలు 3:7 ఒకసారి చూసుకున్నాం. నేను జ్ఞాని కదా అని నీవు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టము. అప్పుడు నీ దేహమునకు దైవ భక్తి కలిగిన ప్రతి స్త్రీ కూడా ఎక్కడ ఉన్నా నేను కనుమరుగై ఉండలేదు అని నా దేవుడు నన్ను పరిశీలిస్తాడని అనుకుంటారంట. అది జాగ్రత్త కలిగి ఎప్పటికప్పుడు తన చూపుల యందు, తన ఆలోచన యందు, తన వస్త్రధారణ విషయమందు, తన ఫోన్ సంభాషణ విషయమందు బహు జాగ్రత్త కలిగి ఉంటారంట. మనం ఎక్కడైనా కూడా వెళ్ళినప్పుడు మన మాటలు నన్ను ఎవరు చూడలేదులే, నా దేవుడు నన్ను చూడలేదని అనుకుంటాం. కానీ ఈమె గుణవతి అయిన స్త్రీ ఎలా ఉంటుందంట, నా దేవుడు నన్ను పరిశీలిస్తున్నానని తన మాటల ఎందు, తన వస్త్రధారణ అంటే మనం వేసుకుంటాం కదా బట్టల గురించి మీకు బాగా తెలుసు. ఇప్పుడు బట్టలు ఎలా వేసుకుంటున్నారు పిల్లలు, కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా గమనించాలి. పిల్లలకి వస్త్రధారణ విషయంలో ఫుల్ హ్యాండ్స్ ఉండేది తీసి వాళ్ళ చిరిగిపోయినటువంటి జీన్స్ ప్యాంట్స్ అలాంటివన్నీ కూడా పిల్లలకి వేయకూడదు అని ఆమె అనుకుంటా ఉంది. నా దేవుడు ఎప్పుడు కూడా నన్ను పరిశీలిస్తూ ఉంటాడు అని జాగ్రత్త కలిగి అప్పుడు తన చూపులు, తన ఆలోచన కూడా ప్రతి విషయంలో కూడా ఆమె ఎట్లుంటుందంట, బహు జాగ్రత్త కలిగి ఉంటుంది. అదేవిధంగా అన్ని నా ప్రభు చూస్తున్నాడు కదా అనే తత్వము కలిగినటువంటి వారు వివేకము కలిగిన వారు. అటువలనే ప్రభు వాక్యము పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది. జ్ఞానం వల్ల ఏం కడుతుందంట, అదేవిధంగా వివేకం వల్ల ఇల్లు స్థిరపరచబడుతుంది. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుంది, వివేకం వల్ల ఇల్లు స్థిరపరచబడుతుంది. సామెతలు రాసినటువంటి 11వ అధ్యాయము 22వ వాక్యము ఒకసారి చూసుకున్నాం. సామెతలు 11 వివేకములని సుందర స్త్రీ పంది ముక్కనంటే బంగారు కమ్మి వంటిదంట. ఎలాంటిది? పంది ముక్కనున్న బంగారు కమ్మి వంటిది. యెహెజ్కేలు రాసినటువంటి అధ్యాయము 16వ అధ్యాయము 15వ వాక్యం ఒకసారి చూసుకున్నాం. యెహెజ్కేలు 16:15. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకొని నీకు ప్రీతి వచ్చినందున నీవు వేశ్యవై దారిని పోవు ప్రతి వానితో బహుగా వ్యవహరించుకొచ్చితివి. పిలిచిన వారితో నిలబోతివి. అయితే ఈ సౌందర్యమును ఆధారము చేసుకోవద్దని దేవుడు వాక్యం చెప్తా ఉన్నది. అందముగా ఉండి అందమైన కళ్ళు, అందమైన పెదాలు, అందమైన రూపం, అందంగా మాట్లాడగల సామర్థ్యం ఇవి అందరూ కూడా కలిగి ఉన్నారు. అయితే దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నామని మనం ఒకరు చూసుకోవాలా. మనకి తెలుసు, వాళ్ళ మనసుకి తెలుసు మనము దేవుని దృష్టిలో ఎలా ఉన్నాము అని. ఇప్పుడు ఈ 9 వాక్యాల ద్వారా మనం దేవుడు మనతో మాట్లాడినారు. మీరందరూ కూడా ఇంటికి ఇంకొకసారి కూడా ఇప్పుడు విన్నటువంటి వాక్యాలు ఒకసారి చూడండి. గుణవతి అయిన స్త్రీలో ఉండాల్సినటువంటి ఈ గుణాల గురించి మనం ఇంకొకసారి కూడా చూసుకోవచ్చు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. అదేవిధంగా యేసయ్య ఫోన్ నెంబర్ ఎవరికైనా తెలుసా? క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మన యేసయ్య ఫోన్ నెంబర్ 333 అంటే ఇర్మియా రాసినటువంటి పత్రిక 33:3 అని. 333 ఎందుకంటారంటే 33:3 కదా. ఏమంటది వాక్యము? నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు తెలియజేతును. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు యేసయ్య నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఈ విధంగా వాక్యం మా ఇర్మియా 33:3 ప్రతిరోజు కూడా ఈ యొక్క వాక్యాన్ని చెప్పి మీరు ప్రతిరోజు ప్రార్థన చేయండి అని వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే